నొందిదురు గనుక నువ్వు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందు అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండునని వారితో చెప్పినాం. పరిశుద్ధాత్మని గురించినటువంటి ఆ వాగ్దానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రజలైన వారికి ఇచ్చి ఆరోహమై తండ్రి సింహాసనానికి వెళ్ళే సందర్భం మనందరికీ తెలుసు. ఇకపోతే కిందకు వస్తే శిష్యులందరూ కలిసి ఏ విధంగా ప్రార్థన చేశారో, ఏ విధంగా ఆ పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం వారికి వచ్చిందో మనందరికీ తెలుసు. ఆ పెంతెకొస్తు ఆ పండుగ దినంలో మరి పేతురు శిష్యులందరూ కలిసి ఆత్మశక్తిని పొందుకునేటువంటి విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా వారు ఆత్మలో మునిగి తేలియాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రపంచానికి పంపించిన ఉద్దేశాన్ని నెరవేరుస్తూ మరి అపోస్తలుగా వారు పిలువబడుతూ దేవుని శిష్యులైనటువంటి వీరు సెంట్ ఆఫ్ పీపుల్ గా వారు అద్భుతమైన పరిచయం చేస్తున్నటువంటి దినాల్లో ఒకవేళ సందర్భంలో పేతురు ప్రసంగం చేస్తూ ఉంటుంటే 3000 మంది ఒక్కసారిగా బాప్తిస్మం తీసుకుంటానికి సిద్ధపడ్డారు. అందరూ చప్పట్లు కొట్టి ప్రమాణమైపరుచుకున్నారు. దేవుని స్తోత్రం గాక. ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి బలమైనటువంటి సాధనగా ప్రభు కొరకు ఉంటారో వారి జీవితాల ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. అలాంటి దినాల్లో మాత్రమే కాదు కానీ మన కాంటెంపరీ ఇష్యూస్ కూడా మనం పరిశీలన చేస్తే ప్రభునందు ప్రియ దేవుని సంగమ ఫ్రెడరిక్ హయర్ అనేటువంటి త్వరగా మన ఆంధ్రప్రదేశ్ లో పరిచయం చేస్తున్నప్పుడు ఒంగోలు ప్రాంతంలో వారు బాప్తిస్మం సిద్ధపడినప్పుడు ఒక్కరోజు నేను సుమారుగా 2020 మంది బాప్తిస్మం తీసుకున్నటువంటి సందర్భం ప్రస్తుతం కూడా మనం చూస్తున్నాం. మన యొక్క జనరేషన్ లో కూడా అలాంటి అద్భుతమైనటువంటి సాక్షులు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎవరైతే దేవుని కొరకు నిలబడతారో అలాంటి ఘనమైన కార్యాలు వారి జీవితాల ద్వారా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నమ్ముటని వాళ్ళైతే నమ్ము మన దేవునికి సమస్తము సాధ్యమే. మరొకసారి బిగ్గరగా చప్పట్లు ప్రణాళిక పరుచుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పేతురు ఇస్తున్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం ఆనాటి దినాల్లో పేతురు అడ్రస్ చేస్తున్నటువంటి మనుషులు తెలుసండి. జూయిష్ పీపుల్, యూదులకు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకున్నాడు. యూదులు సాక్షాత్తు మరి యేసు ప్రభువుని అసలు నమ్మరు, యేసు ప్రభువుని అంగీకరించరు. ఒకవేళ అంగీకరించినా సరే మరి ఆయన మనకు రక్షకుడిగా వచ్చారనేటువంటి వాస్తవాన్ని వారు ఎప్పుడు కూడా వారి మనసులో తీసుకువెళ్ళరు. మీరు ఆలోచన చేయండి. అలాంటి యూదుల దగ్గరికి వెళ్ళి పేతురు అద్భుతమైన పరిచయం చేయడం ప్రారంభించారు. మంచి ఉదాహరణ మీద ఒక మాట మాట్లాడుతున్నారు. ఒక పరిస్థితి ఏమో యూదులు ప్రభువుని అంగీకరించారు. అట్ ద సేమ్ టైం అదే పరిస్థితుల్లో ఎవరైనా సరే యేసు ప్రభువుని అంగీకరిస్తే భయంకరమైన శ్రమలండి. అలాంటి దినాల్లో భయంకరమైన ఇబ్బందులు, వారిని హింసించేవారు, వారిని దూషించేవారు, రకరకాలైన శ్రమలతో వారిని చంపివేసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో పేతురు ఒకడు నిలబడి అద్భుతంగా దేవుని యొక్క సేవలు చేస్తూ దేవుని యొక్క మాటలు పంచుకుంటుంటే 3000 మంది బాప్తిస్మం పొందుకున్నారు. మరొకసారి బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. చెప్పాలి బిగ్గరగా. హల్లెలూయా బిగ్గరగా చెప్తాం. హల్లెలూయా. ఈరోజు మన సంఘంలో ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? ఈరోజు ఇద్దరు తీసుకున్నారు. రైట్. వారి ఇరువుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు మరొక మాట ఏదో పంచుకున్నాం. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళని బట్టి నేను సంతోషిస్తున్నాను. బాప్తిస్మం తీసుకోకపోతే మరొకసారి నేను మీతో చెప్తున్నాను. ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, బాప్తిస్మం తీసుకోకపోతే దయచేసి సిద్ధపడండి. సమయం మన స్వాధీనంలో లేదు. మనుషులు పప్పు వండుకునే కుక్కర్ గ్యారెంటీ ఉంది కానీ మనిషి జీవితానికి మాత్రం గ్యారెంటీ లేదు. ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను, పప్పు వండుకునే కుక్కర్ గ్యారెంటీ ఉంది. మీరు వెళ్ళి అడుగుతారు 2 నెలలు ఉంటుందని. మీరు బీపీఎల్ టీవీ కొనుక్కుంటే బీపీఎల్ టీవీ గ్యారెంటీ ఉంటుంది. ఫిలిప్స్ కొంటే ఏది కొన్నా సరే గ్యారెంటీ ఉంది. గమనించండి. ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, మానవ జీవితానికి మాత్రం గ్యారెంటీ లేదు. ఎవరు ఎన్ని రోజులు ఎలా బ్రతుకుతారో తెలియదు. అని ఇప్పుడు బాగానే ఉన్నాడండి, ఇప్పుడే బాత్రూమ్ వెళ్ళాడని పడిపోయి చనిపోయాడని అంటున్నారు. మనిషికి మరణం రాకముందే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞాన లక్షణం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీకు అంతకు మించి బైబిల్లో ఎక్కడ నుంచి మాట్లాడలేదు. నువ్వు జ్ఞానవంతుడు అయితే సమయాన్ని చెప్పాలి గట్టిగా. సమయాన్ని అజ్ఞానులు ఏం చేస్తారు? సద్వినియోగం చేసుకో. ఇది మీకే క్వశ్చన్. మీరు జ్ఞానం కలిగిన వారైతే దయచేసి సిద్ధపడండి. బాప్తిస్మం తీసుకుని ప్రభు కొరకు నమ్మండి, ప్రభు కొరకు బ్రతకండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. చూడండి ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, మీరు ఆలోచన చేస్తే మరి బాప్తిస్మం కూడా రకరకాల బాప్తిస్మం ఉన్నాయి. స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం అనేటువంటి పదాన్ని ఆల్మోస్ట్ గా మీరు చరిత్రను ఆధారం చేసుకుని మాట్లాడితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలో బ్రతికిన తర్వాత 2 సంవత్సరాల వరకు బాప్తిస్మ కార్యక్రమాలు బాగా నడిచినాయి. ఇమర్షన్ బాప్తిస్మాలు నడిచినాయి. అనగా ముంచుడు బాప్తిస్మం అంటారు తెలుగులో. సంపూర్తిగా నీటిలో మునిగి తేలియాడేటువంటి బాప్తిస్మం. గమనించండి, ఎందుకు నీటిలో మునిగి తేలియాడుతున్నామని అంటే, ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తమై ప్రపంచాన్ని రక్షించడానికి ఆయన మరణించాడు. మరణించిన తర్వాత ఆయన ఏం చేయబడ్డాడు? సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, ఎవరైనా సరే చనిపోతే వారిని ఏం చేస్తాము? ఖచ్చితంగా సమాధి చేస్తాం. చనిపోయిన తీసుకువెళ్ళి మోసుకుంటూ వెళ్ళి ఎక్కడ బయట పడేసి 4 ఆకులు పైన కప్పేసి వచ్చేస్తాము తప్పదు కదా. ఏం చేస్తాం? సంపూర్తిగా సమాధి చేస్తాం, గుంట వేస్తాం, సంపూర్తిగా దానిలో
పెడతాం, తర్వాత ఇసుక కప్పేసేసి బయటకు వస్తాం, అంతే కదండి. సేమ్ బాప్తిజం దేనికి సాదృశ్యం ఉందంటే మనం చనిపోవాలి, సమాధి చేయబడాలి. అర్థమవుతుందంటే దేవుని స్తోత్రం కలుగునుగా చెప్పండి, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. యోహాను సంపూర్తి నీళ్ళలో బాప్తిజం ఇచ్చాడు యోర్దాను నదిలో. తర్వాత సలీము దగ్గర ఎక్కడైతే నీళ్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ అద్భుతంగా బాప్తిజం ఇవ్వడం ప్రారంభించాడు. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో మరి అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే నీటి దగ్గరికి రావాలి, నీటి లోపలికి వెళ్ళాలి, బాప్తిజం తీసుకోవాలి, తీసుకున్న తర్వాత బయటకు రావాలి, బయట వచ్చిన తర్వాత సాక్షి కలవాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ ప్రాసెస్ మొత్తం జరగాలి. కాబట్టి ఇమర్షన్ బాప్తిజం అనేది బిబ్లికల్, అది బైబిల్కి అనుగుణంగా ఉంటుంది. అది చారిత్రాత్మక ఆధారంగా పరిశుద్ధులైన వారు చేస్తున్నటువంటి పని. కాబట్టి ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మనసులో ఎవరైనా బాధపడినా సరే చెప్పవలసిన విషయాలు, ఇది బైబిల్ గ్రంథానికి సంబంధించిన విషయాలు కాబట్టి దేవుని సేవకులు నేను చెప్తున్నాను, అది తీసుకోవాల్సిన బాధ్యత మనందరిది. కాబట్టి స్ప్రింక్లింగ్ అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మునిగి, అనగా సంపూర్తి యేసుప్రభువు ఎలా సమాధి చేపట్టాడో నీళ్ళలో మునగాలి, ఎలా మరణం తిరిగి జయించాడో అలా లెగవాలి, లేచిన ఆరోహణ ఎలా వెళ్ళాడో ఆ విధంగా ఆయన యూదాసు గోత్రపు సింహంలో వచ్చేటప్పుడు ఆయన కొరకు ఎత్తబడటానికి, ఆయన రాజ్యంలో ఉండడానికి మనం సిద్ధపడటానికి ఇది ఒక గొప్ప అవకాశం. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి మీరందరూ కూడా సిద్ధపడవలసిందిగా నేను మనం చేస్తున్నాను. ఇకపోతే నేను కొన్ని విషయాలు ముందుకు వెళ్ళాల్సిన బ్యాప్టైజో అనేటువంటి మాట కాదు, ఇమర్స్, ర్యాంటిజో అనేటువంటి మాటకు స్ప్రింక్లింగ్, కెటాచియో అనేటువంటి మాటకు పోరి. ఒకవేళ యేసు ప్రభువు వారు కనుక లేదా పరిశుద్ధాత్ముడు కనుక ప్రపంచాన్ని ఉద్దేశించి మరి స్ప్రింక్లింగ్ అని పోరింగ్ బాప్తిజం తీసుకోవాలంటే అక్కడ బ్యాప్టైజో అనేటువంటి పదం ఉన్న ర్యాంటిజో అనే పదం వాడేవాళ్ళు, లేకపోతే క్యాటిచో అనేటువంటి పదం వాడేవాళ్ళు. ఈ రెండు పదాలు వాడలేదంటే కారణం ఏంటంటే మునిగి లేదా ఇమ్మర్స్ లేదా బ్యాప్టైజో అనేటువంటి మాట గ్రీక్ పదం, మరి సంపూర్తిగా మునగాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. చూడండి, మరి ఈ విషయాన్ని మీతో పంచుకుంటూ నేను వాక్య భావన ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా మరి యేసు నామాన్ని అంగీకరించారు, ప్రభుత్వం బ్రతకాలని తీర్మానం తీసుకున్నారు, ఇప్పుడు బాప్తిజం తీసుకున్నారు. గమనించండి, బాప్తిజం తీసుకున్నారు. ఇది చాలా అద్భుతమైన గడియ, నేను మీకు ముందుకు చెప్తున్నాను. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళకి సంతోషమే. తీసుకోకపోతే ప్రాబ్లం ఏంటంటే మీరు పవర్ ప్లాంట్ లో చూడొచ్చు, ఇతని పేరు కెజూజా. పేరేంటంటే చెప్పండి, కెజూజా. ఈ కెజూజా అనేటువంటి వ్యక్తి బ్రెజిల్లో అద్భుతమైన డాన్సర్. నేను మంచి ఉదాహరణ మీతో కొన్ని విషయాలు గడిచిన దినాల్లో పంచుకున్నాను. ఒక వ్యక్తి అంటారు మెడలైన్ హూ డిడ్ వాంట్ టు హియర్ ఫ్రమ్ బిల్లీ గ్రహం కదా, ఇతని పేరు కెజూజా. ఈ కెజూజా మరి అద్భుతమైన పాప్ సింగర్, తర్వాత కంపోజర్, అలాగే చైన్ స్మోకర్ కూడా. ఈ చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఏంటో, మంచి సింగర్, కంపోజర్, తర్వాత చైన్ స్మోకర్. చైన్ స్మోకర్ అంటే కంటిన్యూస్గా చైన్ లాగా ఈ సిగరెట్స్ తాగడమే. చూడండి, ప్రభుత్వం దేవుని సంగమా ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు తన డ్యాన్స్ ద్వారా. అనేక మంది దేవుని సేవకులు వెళ్ళి ఆయన దగ్గరికి చెప్పారంట, అయ్యా ఇది జీవితం కాదు, నిష్ఠానుసారంగా బ్రతకడం మంచి పని కాదు అని చెప్పేసి చెప్తే ఎప్పుడు కూడా దేవుని మాటలు లక్ష్య పెట్టేవాడు కాదట. ఆఖరికి యవన వయసులో 32వ సంవత్సరంలోనే లంగ్ క్యాన్సర్ వచ్చి అతను చనిపోయాడు, రక్షణ పొందుకోకుండా. ఓ మానవుండని గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందు. ఎక్సలెంట్ సాంగ్ అండి, అద్భుతమైనటువంటి మాటలు దానిలో పొందుపరిచాడు పరిశుద్ధాత్మదేవుడు. మరొకసారి మాట్లాడుతున్నాడు, ఓ మానవుడా నువ్వేమి చేస్తున్నావు ఈ రోజున? ప్రభువుని అంగీకరించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడు. ఎలాంటి కెచ్యూస్, ఎలాంటి అమర బిడ్డలు ఈ ప్రపంచం నాశనం అయిపోతున్నారు, అది దేవుని చిత్తం కాదు. మరొకసారి యూపీసీసీ అంజలో ఎవరైతే బాప్తిజం తీసుకోలేదో మరొకసారి దేవుని సేవకునిగా మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను, బాప్తిజానికి సిద్ధపడండి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఇష్టపడండి, ఆయన రాజ్యం కొరకు సంసిద్ధులుగా ఉండి పరలోక రాజ్యంలో వారసత్వాన్ని మీరు సంపాదించుకున్నారు. ఇప్పుడు బాప్తిజం తీసుకున్న తర్వాత చేయవలసిన పనులు ఏంటి? డాక్టర్ లూక్ గారు ఈజ్ ది ఆథర్ ఆఫ్ బుక్ ఆఫ్ యాక్ట్స్ అని. బుక్ ఆఫ్ యాక్ట్స్ రాసినటువంటి ఆథరు లూక్ రాసినటువంటి మరో పుస్తకం ఏంటి చెప్పండి? లూకా శుభవార్త. ఈ లూకా శుభవార్త తరువాత అక్కడ నుంచి కంటిన్యూషన్ పార్ట్ను అపోస్తుల కార్యంలో అతను రాయటం మొదలుపెట్టాడు. లూకా గారు డాక్టర్ గారు అద్భుతమైన సేవ చేశారు. యేసు ప్రభు వారిని మరి అద్భుతమైన కోణంలో, ప్రత్యేకంగా ఈయన డాక్టర్ కాబట్టి ఆయన చేసిన అద్భుతాలను, స్వస్థతలను, విలువలను మరి ఆయన కోణంలో, ఒక డాక్టర్ కోణంలో ఆయన చూపించినటువంటి సందర్భాలను మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ లూకా తేఫేలకు రాస్తూ ఈ బుక్ ఆఫ్ యాక్ట్స్ ఉన్నటువంటి మర్మాలను మనం ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ యొక్క బలాన్ని సంఘానికి పరిచయం చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు ఈ అపోస్తుల కార్యం మొదలు నుంచి చివరి వరకు కనుక మీరు చదివితే నిజంగా మన జీవితంలో ఎంతో ఆశీర్వాదం. ఎవరైనా సరే ఇంకా అపోస్తుల కార్యం కనుక చదవకపోతే ఈ రోజు ప్రారంభించారు. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్ ఇన్ ద బైబిల్. బైబిలే బెస్ట్,
అందులో కూడా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పుస్తకం అపోస్తుల కార్యములు. తప్పకుండా ప్రతి ఒక్కరు చదవడానికి ప్రయత్నం చేయండి. మీరు చదువుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సంధిస్తాడు, ఆ విధంగా మిమ్మల్ని బలపరుస్తాడు, ఆ విధమైన శక్తిని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు గమనించాం, ఇప్పుడు వీరందరూ కలిసి బాప్తిసం తీసుకున్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? సుమారుగా 3000 మంది చేర్చబడ్డారు. 3000 మంది చేర్చబడిన తర్వాత, ఇప్పుడు 3000 మంది సంఘంలో చేర్చబడిన తర్వాత వారు చేస్తున్న పనులు ఏంటంటే 42వ వచనం నేను చదువుతున్నాను. వీరు అపోస్తుల బోధ యందునో, సహవాసమందునో, రొట్టె విరుచుట యందునో, ప్రార్థన చేయుట యందునో ఎడతెగక ఉండిరి. అందరూ కలిసి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వీరు అనే పదం వాడేవారు. ఎవరు వీరు? ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారు అది మొదలుకొని అపోస్తుల బోధ యందునో, సహవాసమందునో, రొట్టె విరుచుట యందునో, ప్రార్థన చేయుట యందునో ఎడతెగక ఉన్నారు. ఈ రోజున క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ హెల్తీ చర్చ్, సంఘం అనేటువంటి మాటను మీరు గ్రీక్ లో ఆలోచన చేస్తే ఎక్లీషియా అన్నారు. ఎక్లీషియా అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్ లో మనం ఆలోచన చేస్తే ది కాల్డ్ అవుట్ పీపుల్ అన్నారు. ఇంకొక పదాన్ని మనం ఆలోచన చేస్తే ది హోలీ కమ్యూనిటీ ఆర్ ది హోలీ పీపుల్ అనేటువంటి మాటను మనం ఒకసారి ఆలోచన చేయవచ్చు. ఎవరైతే పరిశుద్ధమైన జనాంగంగా బాప్తిస్మం తీసుకుని ప్రభు కొరకు నిలబడాలని ఆశపడతారో వారినే సంఘముగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర వేసి భద్రపరుస్తున్నాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో లేకపోతే సంఘములో చర్చబడిన నీవు ఎలాంటి కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలో మరొకసారి దేవుడు మాట్లాడుతున్న మాట. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం చేయవలసినటువంటి పనులు ఏంటో మనం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. నెంబర్ 1, ది అపోస్టల్స్ టీచింగ్. అపోస్తలుల యొక్క బోధ యందు సంఘము బలపరచబడాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత జరగవలసినటువంటి పని ఇది. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యంలో, వాక్యపు లోతుల్లోకి మనం ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తిని కనపరచాలి. దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధను కనిపించాలి. చాలా సందర్భాల్లో అందరికీ అన్ని ఇష్టమే, కానీ దేవుని యొక్క వాక్యం అంటే మాస్టర్ గారు నేను వస్తాను కానీ పాటలు అయ్యేదాకే ఉంటానండి. అక్కడి నుంచి ఉండండి, పాటలు అయిపోతే జాబ్. చాలా సందర్భాల్లో యూత్ మీరు ఆలోచన చేస్తే, ఇక్కడ మన సండే స్కూల్ పిల్లలంటే వాళ్ళకి సండే స్కూల్ జరుగుతుందండి. మీరు ఉద్దేశించి మీరు మాట్లాడే దేవుని స్తోత్రం కలుగుతుందిగా. వారికి స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి. వారికి కూడా మనకంటే చక్కగా మంచి అద్భుతమైన పాటలు టీచర్స్ బాగా చెప్తున్నారు కింద. దేవుని స్తోత్రం కలుగుతుందిగా. ఇప్పుడు గట్టి హల్లెలూయా. మన సండే స్కూల్ టీచర్స్ని బట్టి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సండే స్కూల్ పిల్లలను బట్టి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చెప్పండి. నిదానం చెప్తే ఏంటంటే దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, దేవుని వాక్యం పట్ల ఒక శ్రద్ధ అనేటువంటిది తప్పకుండా రావాలి. పాటలు పట్టు లేకపోతే పాస్టర్ గారు చర్చికి వస్తారు కానీ మ్యూజిక్ బాగుంటుందండి, పాస్టర్ గారు గిటార్ ఉందండి, లేకపోతే అది ఉందా ఇది ఉందా, ఇంతవరకే. తర్వాత పరిస్థితి ఏంటి? దేవుని మాటల పట్ల ఇంట్రెస్ట్ లేదా? దిద్దుకోవాల్సిన ఆశ లేదా? గమనించండి, ఖచ్చితంగా దేవుని వాక్యంలో మనం ఎదగాలి. ఆనాటి కాలంలో అపోస్తుల యొక్క బోధ ఎలా ఉండేదంటే, కంటెంట్స్ మీరు ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదు. వారి మెయిన్ థీమ్, వారి మెయిన్ కంటెంట్ ఏంటంటే యేసు ప్రభు వారిని కేంద్ర బిందువుగా చేసుకుని మాట్లాడుతూ ఉండేవారు. యేసు ప్రభు వారి యొక్క స్వార్థను ప్రకటించేవారు. ఏ స్వార్థ అంటే యేసు ప్రభు వచ్చారని, చనిపోయారని, తిరిగి లేచారని, ఆర్మలో వెళ్ళారని, అత్తులో రాని ఉన్నారు. ఇదే వారి యొక్క మెయిన్ కంటెంట్. ఈ స్వార్థను అనేక మందికి తెలియపరిచేటువంటి సందర్భంలో వారు ముందుకు వెళ్తున్నటువంటి విషయాలను ఆనాటి చూడవచ్చు. వారి యొక్క బాధలో మీరు ఎక్కువగా ఆలోచన చేస్తే ప్రేమ గురించినటువంటి మాటలు ఉంటాయి. తర్వాత వారు గద్దించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో సంఘానికి కావాల్సింది నాటకాల్లో 2 ఉండాలి. ఒకటేమో ఎంకరేజ్మెంట్ ఉండాలి, రెండోది గద్దింపు కూడా. చెప్పాలంటే గద్దింపు కూడా ఉండాల్సిందే. చాలా ఒకటి కాదు, ఒకటి ఉంటుంది ఆరోగ్యకరమైనటువంటి సంఘం కాదు. మీరు అట్లా అన్నారు కాబట్టి నేను వచ్చేవారు చర్చికి రానంటే అది ఎవరి క్లాసు? చెప్పాలి, ఎవరి క్లాస్ అంటే అనుకున్న వాళ్ళకి క్లాస్, అంతే కదండి. మీరు ఎవరు అనుకోరు, మీరు అందరూ దేవుని స్తోత్రం కలిగిగా. ఆరోగ్యకరమైనటువంటి సంఘంలో ఉండాలి అంటే గద్దింపు ఉంటుంది, దానిలో ప్రేమ ఉంటుంది. అపోస్తుల బోధ కూడా అట్లాగే ఉంది. గద్దించాల్సిన విషయంలో గద్దించారు, ప్రేమించాల్సిన విషయంలో ప్రేమించారు, ఉత్తేజపరచాల్సిన విషయంలో ఉత్తేజపరిచారు. చూడండి 1 జాన్లో 3వ అధ్యాయం 14 నుంచి 18 వచనాల వరకు మనం ఆలోచన చేస్తే అక్కడ కొన్ని విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. సరే బైబిల్లో ఉంటే తీయండి. 1 John chapter 3 verses from 14 to 18. I am reading. మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణము నుండి జీవములోకి దాటున్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణము నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుడు యందునో నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టింది కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపిన వారి యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ
ప్రేమింతుము. ప్రేమ గురించినటువంటి వివరణ అనేక సందర్భాల్లో వారు ఇస్తూ ఉన్నారు. అది మాత్రమే కాకుండా గద్దించాల్సిన విషయంలో కూడా వారు గద్దించారు. అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయం 20 నుంచి 23 వచ్చిన ఆలోచన చేస్తే అక్కడ ఒకడు ఉన్నాడు, సీమోన్ అనేవాడు. ఆయన పేతురు యోహానులో ఒక మీద చేతి పెడితే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు. దేవుని స్తోత్రం కలుగుగా. ఒక దేవుని సేవకుడు వారి మీద చేతులు ఉంచితే ఏముంటే చెప్పండి, పరిశుద్ధాత్మ చెప్పాలి, అభిషేకం. అభిషేకం, ఈ అభిషేకాన్ని పొందుకుని వీరు సంతోషిస్తున్నారు. పక్కన చూసిన వాళ్ళు అంటున్నారు, పాస్టర్ గారు మేము కూడా అట్లాంటి ఆ వరం పొందుకోవాలంటే ఇదిగో కొంచెం డబ్బులు ఉన్నాయి కానీ తీసుకుని మాకు ఆ వరం ఇస్తారా? ఏ వరం అంటే? పరిశుద్ధాత్మ వరాన్ని డబ్బులతో పెడితే రాదు. ఆ శక్తి డబ్బులతో పెట్టి కొనుక్కోలేము. ఆ శక్తి మనకున్నటువంటి స్టేటస్ స్టామినాతో కొనుక్కోలేము. ప్రభుత్వం మీ దేవుని సంఘం వెంటనే మీరు చేస్తున్నప్పుడు పని వాళ్ళని గడ్డిస్తున్నారు. దట్ ఈస్ నాట్ ద రైట్ వే మై డియర్ బ్రదర్. నువ్వు అనుకున్నట్లుగా డబ్బులకి అన్ని వచ్చేస్తాను ఇప్పుడు కుదరదు. డబ్బులకి ఇట్లాంటి రావు, వాటిలో ఏదైనా రావచ్చుగా. గమనించండి, గడ్డించవలసిన వాటిల్లో వారు గడ్డించారు. మరి అపోస్తలుల బోధ ఆ విధంగా ఉండేది. సంఘము ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ప్రేమలో ఉండాలి, గద్దింపులో కూడా ఉండాలి. అందుకనే ఆ తిమోతి పత్రిక 2వ అధ్యాయం అంటూ ఉంటాడు, దైవావేశం కలిగినటువంటి మాటల చేత ఉపదేశించుటకును, ఖండించుటకును, బోధించుటకును, బుద్ధి చెప్పుటకును సిద్ధంగా ఉండాలి. ఆ మాటలు ఎవరైతే తీసుకుంటారో వారి జీవితంలో ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మన ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క బోధనలు కూడా అట్లాగే ఉంటాయి. సమయం లేదు కాబట్టి తొందరగా ముందుకు వెళ్ళాలి. ఇకపోతే రెండవ విషయాన్ని మీరు ఆలోచన చేయవచ్చు. రెండవ విషయం ఏంటంటే అపోస్తలుల బోధనలో ఎదగడం మాత్రమే కాకుండా దేవుని వాక్యం పట్ల శ్రద్ధగా ఉండడం మాత్రమే కాకుండా వారు ఫెలోషిప్, దీన్నే మనం సహవాసం అంటారు. చాలా సందర్భంలో ప్రార్థన అయిపోయిన తర్వాత వెంటనే అంటాం వీ హ్యావ్ ఫెలోషిప్. ఏంటంటే అంటే ఫెలోషిప్ డిన్నర్ అంటే, ఫెలోషిప్ డిన్నర్ అంటే అక్కడ వచ్చిన ఒక అరగంటలో అయిపోయి ఫెలోషిప్ కాదు. ఫెలోషిప్ డిన్నర్ అంటే ఇంటికి కిందకి వెళ్ళి మనం ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్స్ని ఆలోచన చేద్దాం. అది అవగానే సో అండ్ సో పర్సన్ ఈస్ ప్రొవైడింగ్ ఫెలోషిప్ సంథింగ్ మీల్ సంథింగ్ లైక్ దట్, ప్లీజ్ గో డౌన్ అని చెప్పేసి పార్టిసిపేట్ అని చెప్తాం కదండి. మరి ఈ ఫెలోషిప్ ఎవరు ఉంటుంది? ఫెలోషిప్ అరగంటేనా? మనం తినాల్సి అయిపోయినా? మరి తర్వాత పరిస్థితి ఏంటి? ఫెలోషిప్ అంటే అసలు దాని మీనింగ్ ఏంటండి? దానికి అర్థం ఏంటి? అసలు ఫెలోషిప్కి అర్థం అపోస్తలులు 4 దినాల్లో సహవాసంలో ఎదిగారు, అపోస్తలుల బోధలో ఎదిగారు. దేవుని యొక్క బిడ్డలు విశ్వసించినవా, సంఘంలో చాచుకున్నవా. ఈ సహవాసంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? సహవాసం అడగనుకుంటే సహవాసమేనా? సహవాసం పోతుంటే సహవాసమేనా? సహవాసం నీ సహోదరుడికి మంచి చేస్తుంటే సహవాసమేనా? సహవాసం అంటే నీ సహోదరుడిని కోరి ఏదైనా గిఫ్ట్ ఇస్తే సహవాసమా? మరి ఏ సహవాసం ఇది అంటే సహవాసంలో కూడా ఒక మీనింగ్ ఉంది. మనం ఆలోచించాలి అసలు సహవాసం అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ షేరింగ్. సహవాసం మీనింగ్ ఏంటి? ఫెలోషిప్ మీన్స్ షేరింగ్. షేరింగ్ బ్రింగ్ జాయ్ ఫర్ ఎవ్రీవన్, జాయ్ టు us, జాయ్ టు others అండ్ టు గాడ్. ఎవరైతే సహవాసంలో పాల్గొంటారో వారు షేరింగ్లో పాల్గొంటున్నారు అంటే పంచుతూ ఉంటారు. సమాన అనుభవంగా ఉండేటువంటి అవకాశం. చూడండి ఏ విషయాల్లో మనం షేర్ చేసుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది కదా, షేరింగ్ ఇన్ క్రైస్ట్ సఫరింగ్. నిజమైన సహవాసం అంటే ఏంటో తెలుసండి? చెప్పండి. షేరింగ్ ఇన్ క్రైస్ట్ సఫరింగ్, ఆయన మరణ విషయంలో సమానుభవం కలిగిన వాడిగా ఉంటాడని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు. షేరింగ్ ఇన్ క్రైస్ట్ సఫరింగ్ అని. నిజమైన సహవాసం అంటే ఏంటంటే మనం అనుకున్నట్లు ఏదో ఫెలోషిప్ కిందనో లేదా సహవాసంలో పాల్గొనడం మాత్రమే కాకుండా ఒక క్రైస్తవ సంఘానికి ఉన్నటువంటి నిజమైన ఫెలోషిప్ ఏంటంటే ప్రతి దినము ప్రతి క్షణము క్రీస్తు యొక్క సేవలో పాలుభాగస్తులు అవ్వడమే, ఆయన తలుచుకుని ఆయన కొరకు బ్రతకడమే, ఆయన కొరకు జీవించడమే నిజమైన క్రైస్తవ విశ్వాస యొక్క లక్షణం. అది నిజమైన సహవాసం. గమనించండి, క్రీస్తుతో పాటు ఆ సమానము కలవాడని ఆ ఫిలిప్పీ పత్రికలో మనం చదువుతూ ఉంటాం. ఒకవేళ మీరు ఎవరైనా తెలిస్తే ఆ మాట తీసి సహాయం చేయండి. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాం. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలిగినని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనై, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనై. గమనించండి, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం. క్రీస్తు శ్రమలో మనం పాలుభాగస్తులు అంటే క్రీస్తు కొరకు బతికేటప్పుడు అనేక శ్రమలు, శోధన, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన కొరకు నిలబడటమే. దేవునికి స్తోత్రం చెప్పుకుంటే హల్లెలూయా. బైబిల్ తెలుసా? ప్రభువునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి చెప్పండి, చెప్పాలి ఏంటి? ప్రభువునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారికి బంగారము, శ్రమలు. I want to hear a little more modified word. Exact word Bible చెప్తుంది శోధన. గట్టిగా చెప్పడం పడదామన్నా చెప్తే మాకు ఎవరు చెప్పారు? అక్కడ బిగ్గరగా చెప్పడం పడదాం. సిస్టర్ గారు ఎక్కడ? సిస్టర్ రాజు గారు ఓకే, బిగ్గరగా చెప్పడం. ప్రభువునందు సద్భక్తితో, సద్భక్తి అంటే
కూడా దీంట్లో రకరకాలుగా భక్తులు ఉన్నాయి. భక్తులు అంటే ఇవి చాలామంది అందుకని బయట మీరు అప్పుడప్పుడు అనౌన్స్మెంట్స్ అంటారు, భక్త కోటికి విజ్ఞప్తి, ఈరోజు సాయంత్రం 6:30 నిమిషాలు అద్భుతమైన చలనచిత్రం అంటారు కదా. అంటే వాళ్ళు కూడా భక్తులే. భక్త కోటికి విజ్ఞప్తి, ఈరోజు సాయంత్రం 6:30 గంటలు స్వయం దగ్గర అద్భుతమైన చలనచిత్రం ప్రదర్శించడం అంటారే. ఈ భక్తి ఆ భక్తి కాదు, కానీ ప్రభునందు, దేవుని యందు, క్రీస్తునందు సద్భక్తితో ఎవరైతే బ్రతుకును ఉద్దేశించబడతారో వారికి హింస, శ్రమ అంటే ఒక భోజనం చేయకూడదు. హింస అంటే ఒరిస్సాలో ప్రభు కొరకు బ్రతుకుతుంటే 9 నెలల గర్భవతిని ఒక్కసారిగా ఆ కడుపు మీద తల్లి న్యాగించారే, అది హింస. ప్రభు నందు ఎవరైతే బ్రతికితే ఎటువంటి పరిస్థితులు వస్తాయి, కానీ దేవుని బిడ్డలుగా, క్రైస్తవ సంఘముగా, ఆయన ఎరిగినటువంటి పిల్లలుగా ఆయన శ్రమలో పాలుభాగస్తులు అవటమే నిజమైన సహవాసం. ఊరికే జ్వరం వస్తే, ఊరికే వస్తే ఇంకేం దేవుడు ఏం చేసాడు, ఏమి చేయలేదండి, అసలు ఏమి రావట్లేదండి, అంత ప్రభు నమ్ముకోకముందే బాగుందండి నా పరిస్థితి, నమ్ముకున్న తర్వాత అంతా అయిపోయిందని చాలా జాగ్రత్తగా. ఒకవేళ ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి, నేను కాదన్నా, దానికి వ్యతిరేకంగా కాదు, కానీ ఆయన సహవాసంలో పాల్గొంటుందంటే ప్రభు ఆయన నీ కొరకు బ్రతుకుతున్నప్పుడు ఎన్ని శోభ నేర్పులు ఇబ్బంది వచ్చినా సరే నీ కొరకు నేను నిలబడతాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. అపొస్తలుడైన పౌలు అంటాడు, ఇప్పటి కాలం శ్రమలో మన యొక్క ప్రత్యక్షము కావు, మహిమ ఎదుట ఎన్నదగినవి కావు. I don't care the sufferings because I'm going to see the future blessing, future everlasting time. నా జీవితంలో ప్రభు ఇవ్వబోతున్నాడు, కాబట్టి దానికోసం నేను చూస్తున్నాను. నిజమైన సహవాసం అంటే ఖచ్చితంగా ఆ శ్రమలో పాల్గొవలసిన టైం లేదు, కాబట్టి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇకపోతే ఆ సహవాసం అనే మీనింగ్ షేరింగ్ టుగెదర్ ఇన్ ద మినిస్ట్రీ. సహవాసం అంటే ఏం చేయాలి? షేరింగ్ టుగెదర్ ఇన్ ద మినిస్ట్రీ. మీరు అక్కడ చూడండి, ఏదో సుత్తి లాంటి కనిపిస్తుంది, దాన్ని చాలామంది మోస్తా ఉన్నారు కదండి. భారం, మినిస్ట్రీ భారం అంటే ఒక్కరికి ఇది కాదు, అదవుతుందండి. ప్రతి ఒక్కరూ చెప్పండి, ప్రతి ఒక్కరు మోయారు, అందరి బాధ్యత. షేరింగ్ టుగెదర్ ఇన్ ద మినిస్ట్రీ. ఇదేదో ఒక లీడర్స్కే, లేదా ఒక ఇద్దరికే, ఒక ముగ్గురికే, లేదా ఒక కంటికే, ఒక దీనికే సంబంధించిన విషయం కాదు. సహవాసం అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మోయడానికి ఇష్టపడాలి, ఆ కాడిని ఎత్తుకుంటానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్యలో వాడబడాలి. అందుకని అద్భుతమైన సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. గలతీ పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ సహవాసం గురించినటువంటి వివరణ మనకి ఇస్తూ ఉంటాడు. చూడండి, 2వ అధ్యాయం 9వ వచనంలో చదువు, అనగా సున్నతి పొందిన వారు అపోస్తలుడవుటకు పేతురులకు సామర్థ్యం కలుగు చేసిన వారే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యం కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు, సామర్థ్యం కలుగు చేసిన వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఉంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కలుగుని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమంతకు సూచనగా నాకును బర్నబాకును తన కుడి చేతిని ఇచ్చాడు. అంటే బ్రదర్ డోంట్ వరీ, మేము ఉన్నా, పరిచయంలో మీకు సహకరిస్తాం. ఈరోజు అలా చెప్పగలుగుతున్నావా? బ్రదర్ డోంట్ వరీ, మనం అందరూ కలిసి పరిచయం చేద్దాం. ఈ రోజుల్లో అలాంటి యూనిటీ లేకపోతే అలాంటి ఫెలోషిప్ కొదువైపోతుందండి. వాళ్ళు ఉన్నారో చూసుకుంటారులే, నిదానం టైం కూర్చుంటే సరిపోతుంది, లేకపోతే వాళ్ళు ఉన్నారో చేసుకుంటారులే, మన ఇష్టం, మన అటు ఇటు వెళ్ళి వస్తే సరిపోతుంది. చూడండి, మినిస్ట్రీలో నీవు నేను మన చేయిని అందించాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. మనందరం కలిసి చేతులు వేస్తే అద్భుతమైన పరిచయం జరుగుతుందండి, ఘనమైన పరిచయం జరుగుతుంది, దేవుని వాగ్దానాలను నెరవేరుతాయి. ఇది వన్ మ్యాన్ బిజినెస్ కాదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సంఘంలో పాల్గొన్నారు. అదే నిజమైన సహవాసం. సహవాసం అంటే షేరింగ్ ఇన్ క్రైస్ట్ సఫరింగ్స్. సహవాసం అంటే ఇన్వాల్వింగ్ ఆర్ షేరింగ్ టుగెదర్ ఇన్ ద మినిస్ట్రీ. శ్రమలో ఆడుకోవాలి, చదువు ఆడుకోవాలి, సంతోషంగా కూడా కలిసి తినడానికి, తృప్తి పడటానికి ఇష్టపడాలి. సంఘం నేర్చుకోవాల్సిన విషయాలు అవే. ఇకపోతే నెక్స్ట్ విషయాన్ని మీకు ఆలోచన చేయాల్సి బ్రేకింగ్ ద బ్రెడ్. 2 విషయాల గురించి చెప్పి అపోస్తలుల బోధ, 2వది సహవాసము, ఇకపోతే 3వది బ్రేకింగ్ ద బ్రెడ్, రొట్టెను విరవటం. ఇది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. బాప్తిస్మం తీసుకున్న వారు లేకపోతే దేవుని సంఘంలో ఉంటున్నటువంటి వారు ఆలోచించవలసింది ఏంటంటే ఈ రొట్టె విరుచుట అనుభవానికి రావాలి. దీన్ని హిస్టారికల్గా మీరు ఆలోచన చేస్తే 3 రకాల ఎక్స్ప్లనేషన్స్ ఉన్నాయి. ఈ 3 రకాల్లో దేన్ని తీయడానికి అవకాశం లేదు. 3 చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అవి నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలంటే, ఒకటి, ఈ బ్రేకింగ్ ద బ్రెడ్, రొట్టె విరవటం అంటే దేనికి సాదృశ్యం ఉందనంటే నెంబర్ 1 పార్టిసిపేటింగ్ ఇన్ ది లార్డ్స్ సప్పర్. దేనికి సాదృశ్యం ఉంది? ప్రభురాత్రి బలలో పాల్గొనాలి. ఇది చాలా అమూల్యమైనటువంటి సంగతి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన త్యాగం అది. ఆయన శరీరం మన కొరకు దున్నబడింది, ఆయన రక్తం దారుణంగా కాల్చబడింది. మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని
చేయుడని చెప్పాను. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? బలారాధన తీసుకునేటప్పుడు, లోక్సభ తీసుకునేటప్పుడు క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన ఇచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ బాప్తిస్మాన్ని కలిగి ఉన్నారో ఖచ్చితంగా దేవుడు పాల్గొనాలంటే బలారాధనలో పాల్గొన్నారు. చాలా మంది పాల్గొంటున్నారు. అంటే వాళ్ళు బాప్తిస్మం తీసుకోలేదా? తీసుకున్నారు. తీసుకుని కూడా ఎందుకు పాల్గొనలేదు అంటే దేర్ ఇస్ సంథింగ్, దేర్ ఇస్ హిడెన్ లైఫ్. ఏదో దాచుకున్నటువంటి అనుభవం, ఏదో మనసులో బాధ, ఏదో మనసులో గ్రడ్జ్, ఏదో మనసులో పాపం ఉంది. ఈ రోజున ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే చెప్పాలి, దేవుడు వారిని అంటే ఇప్పుడు దేవుని ఆలయం మనుషులు ఎవరండి? దేవుని గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు, బడి బండలలో లేని దైవత బ్రతుకు బడిలో ఉన్నాడు చూడు, ఆత్మస్వరూపి నీలో దేవుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించు, గుడి గోడలలో లేడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మనుషుల్లో దేవుడు ఉన్నాడు. ఎవరైనా సరే ఈ ఆలయాన్ని పాడు చేస్తే, ఎవరైనా సరే ఈ హృదయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి దినాల్లో నోవాహుని బతుకున్నాడు కానీ ఎవరు వినలేదు. సొదొమ మనుషులు బతుకున్నాడు కానీ ఎవరు వినలేదు. ఈరోజు మరోసారి దేవుడితో నాతో మాట్లాడుతున్న మాట, ఇంకా నువ్వు బాప్తిస్మం తీసుకుని కూడా బలలో పాల్గొనకపోతే పాపము జీవితంలో జీవిస్తున్నామన్న వాస్తవాన్ని గ్రహించే సహోదరి సహోదరుడా, అది దేవుడి ఉద్దేశం కాదు, అది దేవునికి ఎంతమైన ఇష్టమైన పని కాదు. ఈ రోజు మరొకసారి రెన్యూ చేసుకోవాలి మన జీవితాన్ని. దేవునికి వ్యతిరేకంగా ఏం తప్పు చేస్తున్నామో ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం. బలలో అందరూ పాల్గొన్నారు. లాట్స్ ఆఫ్ బ్లెస్డ్ ప్లేస్ ఫర్ us. అందరూ ఆయన బలారాధనలో పాల్గొనడానికి ఇష్టపడాలి ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం చేయవలసినటువంటి మ్యాండేటరీ. సో ఆయన గుర్తు చేసుకోవడానికి మనం లేకపోతే దీనిలో మనం నేర్చుకోవాల్సిన ఆంతర్యం ఏంటంటే షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రొట్టె ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. The man shall not live by bread alone, but the words proceeded from the mouth of God. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన అతడు జీవిస్తాడు. ఒక్క రొట్టె మాత్రమే కాదు. కాబట్టి ఈ రొట్టె దేనికి సాదృశ్యం ఉందంటే వాక్యానికి సాదృశ్యం ఉంది. మరొకసారి దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే షేరింగ్ ద వర్డ్ టు ది అటర్మోస్ట్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. Go into the world and preach the gospel. ఇదివరకు మనం నేర్చుకున్నాం కదా. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. చూడండి, అపోస్తలుల నాటకాలలో ఇంటింటా వెలుచు రొట్టె ఏం చేశారంటే రొట్టె వెలిచారు అంటే వాక్యాన్ని చెప్పడం. ఈరోజు ఎంతమంది మనం చేయగలిగిన ఎవాంజలిజం సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి అది ఒక సూచన. ఎవాంజలిజం అనేటువంటిది చాలా ప్రాముఖ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ ఎవాంజలిజంలో పాల్గొనాలి. మన వంతు ప్రకారం మనం దేవునికి మాట అనేక మంది తెలియజేయాలి. ఇకపోతే మూడవ తాత్పర్యం దీనిలో ఏముందంటే షేరింగ్ ది బ్రెడ్ విత్ ద పీపుల్. ఇది శారీరక ఫిజికల్గా మీరు ఆలోచన చేస్తే వారికి మంచి ఫుడ్ అందించడమే. పవర్ పాయింట్లో చూడొచ్చు ప్రస్తుత ప్రపంచ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎంతో మంది పిల్లలు ఆహారం లేక చనిపోతున్నారండి. మనమైతే సంతృప్తిగా ఫోన్ చేస్తున్నాం. పిజ్జాలు, బర్గర్స్, లేదు వాటినాటి సబ్వే అని అదని ఇదని రకరకాలుగా తింటూ ఉంటాం. కొన్ని సందర్భాలు ఎక్కువైపోయి ఉన్నటువంటి ఆ మంచి ఫుడ్ని పడేస్తూ ఉంటాం. కానీ చాలా మందికి ఇలాంటి ఆహారం లేదు. ఇలాంటి ఆహారం లేదు. మర్చిపోతారు. మన ఇండియాలో అనేక ప్రాంతాల్లో అనేక మంది చిన్నపిల్లలు చనిపోతున్నారు ఆహారం లేక, నీరు లేక. మన బాధ్యత అందరికీ మనం సహకరించడం, సహాయం చేయాలి. లేకపోతే కొంతమంది వృద్ధులు వారికి కూడా మనం సహకరించాలి. అదే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 7:33-40 మీరు ఆలోచన చేస్తే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని నూతన రాజ్యంలో ప్రవేశింపజేస్తున్నాను. ఇదేంటి ఆయన తండ్రి చేత నేను ఆశీర్వదించబడ్డాం, ఇదేంటి ప్రభు అని ఆయన ప్రశ్నిస్తే అంటారు, యేసు వచ్చే సమాధానం, నేను ఆకలి ఉంటే మీరు నాకు ఆహారం ఇచ్చారు, నేను దాహం ఉంటే మీరు నాకు దాహాన్ని ఇచ్చారు, నేను వస్త్రహీనుడు ఉంటే మీరు నాకు వస్త్రాలను నాకు ఇచ్చారు, నేను మరి ఒకవేళ నేను జైల్లో ఉంటే మీరు పరామర్శించారు. ఇవన్నీ చెప్పుకున్న తర్వాత వాళ్ళు అడుగుతారు, మేము ఎప్పుడు చేసాం ప్రభు ఇవన్నీ? అప్పుడు అంటారు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం, ఈ నా సహోదరుల్లో మీరు ఒకరికి చేసిన కదా ఇవన్నీ నాకు చేసినట్టు. తర్వాత శపించబడిన వారులారా అంటూ ఆ అపవాది దూతల గురించి మాట్లాడుతూ, మీరు ఎప్పుడైనా సరే నేను దాహం ఉంటే దాహం ఇవ్వలేదు, ఆహారం ఆకలి ఉంటే మీరు ఆహారం పెట్టలేదు, కాబట్టి మేము తీసుకువెళ్ళి ఆ పాతాళంలోనికి పడేస్తున్నాను. చూడండి, ప్రభుత్వ దేవుని సంగమా, రొట్టె విరవటం అంటే అందరికీ సహకరించడమే. అపోస్తులుగా దేవుని బిడ్డలు
కుటుంబంగా, క్రైస్తవ సంఘముగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటంటే రొట్టె విరవాలి, ఆయన బలలో పాల్గొనాలి, దేవుని వాక్యాన్ని అందించాలి, శారీరకమైన అవసరాలు కూడా తీర్చడానికి మనం ప్రయత్నించాలి. లేకపోతే నాలుగోది మీతో పంచుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రార్థన. వీరు ప్రార్థన ఎందుకు ఎడతెగక ఉన్నారో, ప్రార్థన అనేటువంటిది పట్టండి. మరొకసారి నేను చెప్తున్నాను, క్రైస్తవ సంఘానికి ప్రార్థనే ఆయుపట్టు. ప్రార్థన ద్వారా ఎంతటి శ్రమ ముందే నిలబడవచ్చు. ఒకవేళ ఏదైనా ఆవులు లేకపోతే, ఏదైనా యుద్ధోపకరణం లేకపోతే, ఏదైనా యుద్ధంలో మనం నిలబడలేకపోవచ్చు, కానీ ప్రార్థన ఉంటే ఏ పరిస్థితుల్లో నిలబడగలం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు గట్టిగా, ప్రార్థన వినేడి ప్రార్థన మాకు. ప్రార్థన చేయడం మనం అలవాటు చేస్తాం. ఇప్పుడు బిజీ స్కెడ్యూల్స్ ఎక్కడ ప్రార్థన చేస్తామని రోజు కనీసం కొంత సమయాన్ని ప్రభుత్వం ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం, కొంత సమయాన్ని స్పెషల్గా ప్రభు సన్నిధిలో గడపాలి. మన జీవితాన్ని ప్రభుకు సమర్పించాలి. దేవుడు మనతో ఏం మాట్లాడతాడో వినడానికి ఇష్టపడాలి. ప్రార్థన అనేది చాలా శక్తిని మనందరికీ అనుగ్రహిస్తుంది. ఆ విషయం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు అపొస్తలుల కార్యాలు 1వ మీరు ఆలోచన చేస్తే ప్రార్థన ఎలా చేయాలంటే ప్రేమ, యూనిటీ, ఐక్యతతో ప్రార్థన చేయాలి. ఆ కాలంలో అపొస్తలులు, శిష్యులు, దేవుని బిడ్డలు 120 మంది అలాంటి మేడగదిలో ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారు తెలుసా? ఐక్యతతో ప్రార్థన చేశారు. ప్రభుత్వ దేవుని సంగమా, ఐక్యతతో ప్రార్థన చేయడం ద్వారా అనుభవించిన గొప్ప శక్తి ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని వారు పొందుకున్నారు. దగ్గరగా చెప్పడం ప్రారంభమైపోతుందా? ఈరోజు దేవుని సంఘం చేసి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుడు తన బలమైన అభిషేకాన్ని నీ మీదకి, సంఘాల మీదకి కుమ్మరించబోతున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకోవాలి. ఆ రోజున వారి మేడగదిలో ఉంటే బలమైనటువంటి గాలి, శబ్దం వచ్చింది. ఎప్పుడైతే వారి మీదకి వచ్చిందో వెంటనే వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. ఎండిపోయిన జీవితం ఉంటుంది కదా, బాప్తిస్మం అయిపోయింది కదా, ఇక ఉంటే సరిపోయిందిలే, చేసుకోవాల్సింది చేసేసి కాబట్టి కుదరదండి. దెర్ ఇస్ ఎ సెకండ్ స్టెప్. బాప్తిస్మం తీసుకున్న తర్వాత 2వ స్టెప్ మనం ప్రవేశించాలి. పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మంది అంటారు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ వచ్చేసాడు కదండి, ఆరోగ్యం వేసి ప్రోగ్రాం దిగినట్టు మనలో దిగాడు కదండి. కరెక్టే, నేను కాదనలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మ పనిచేస్తుంది, ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంది. కానీ మీరు ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ అనుభవం అనేది ఎట్లా ఉంటుందంటే, మన జీవితంలో పరిశుద్ధాత్మ ఉంటే ఇది పొంగి పొరలేటువంటి అనుభవానికి రావాలి. ప్రతిరోజు కూడా పొంగి పొరల నీళ్లు ఏ విధంగా పరిశుద్ధాత్మని ఎట్లా పొంగి పొరుతాడో ఈ ఆశీర్వాదం అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ స్టాగ్నెంట్ ఉంటే నీ నా ద్వారా ఆశీర్వాదాలు ఎవరికి వెళ్ళవు, కానీ నీవు నేను పరిశుద్ధాత్మలో పొంగి పొరలేటువంటి అనుభవానికి రావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నదాంతో తృప్తి పట్టగానే ప్రభువా నీ శక్తితో నన్ను నింపయ్యా. చూడండి, ఆ కొరింథీ పత్రికలో మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే ద గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఒకసారి మీరు చదవగలిగితే సహాయం చేయండి. 1వ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం 7 నుంచి 11 వచ్చిన మీరు ఆలోచన చేస్తే కొన్ని అద్భుతమైన సత్యాలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. 12వ అధ్యాయం 7 నుంచి 11 వచ్చిన త్వరగా అక్కడ నేను చదువుతున్నాం. ఏదైనా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆత్మ మూలంగా ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరమును, మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలు, మరి ఒకరికి భాషలు అర్థము చెప్పు వరమును శక్తియు అనుగ్రహింపబడినవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వారికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయించున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయని చూడండి. ఎవరి ద్వారా వస్తున్నాయి ఇవన్నీ? చెప్పాలి. ఎవరి ద్వారా వస్తున్నాయండి? పరిశుద్ధాత్మ వరం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. చాలా మంది జీవితాలు ఎలా ఉంటున్నాయంటే, ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడంటే అక్కడే ఉంటున్నాయి. ఏదైనా ఆశీర్వాదం ఉందా అని చెప్తున్నా? లేదండి. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందా? లేదండి. నువ్వు వాక్యం చెప్పగలుగుతున్నావా? నీకు స్వస్థత వరం వస్తుందా? నీకు ప్రవచన వరం వస్తుందా? భాషలు మాట్లాడే వరం ఉందా? భాషకు అర్థం చెప్పే వరం ఉందా? ఇవన్నీ వరాలు. ఒకవేళ లేకపోతే నీ జీవితంలో నీ జీవితం ఎండిపోయిన పరిస్థితే. ఎన్నాళ్ళు అలా ఉంటాం మనం. అందుకని చక్కటి పాట ఉంది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయ కావు నీవు, మారా అనుభవం మధురముగా మోక్షగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలు నేను నివసించుట. మానవ జీవితాలు, క్రైస్తవ జీవితాలు మోడుబారిపోయిన పరిస్థితికి వచ్చేస్తున్నాయి. అలా ఉంటాం. ప్రభు ఉద్దేశం కాదు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుని భాషలు మాట్లాడే వాళ్ళకి మనం రావాలి. అందరి దగ్గరగా దేవుని స్తోత్రం చెప్పాలి.
మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటున్నాం. ఎన్ని అవుతున్నాయి మనలో? శక్తి ఉందా? స్వస్థత వల్ల ఉందా? ఇంకా ఎన్నాళ్ళండి మనం అలా బ్రతుకుతాం? ఏదో వస్తున్నాం వెళ్తున్నాం కాదు, ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నాం. జరగాలంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనకు అవసరం. పరిశుద్ధాత్మ శక్తి మన మీద రావాలి. అండ్ సరిగ్గా యూనిటీతో ప్రార్థన చేయడం అనేది తప్పనిసరి. లేకపోతే ముందుకు తొందరగా టైం లేదు. ప్రే డివోటెడ్లీ ఆర్ అటెంటివ్లీ హీలింగ్ త్రూ ప్రేయర్. నేను పరిశుద్ధాత్మలో లేకపోతే ప్రార్థన చేస్తుంటే ఆ శక్తి ద్వారా అలనాడు పేతురు యోహాను శృంగారం దేవాలయం దగ్గర మరి అవుతువాడు అనుకుంటుంటే వెంటనే నీవు అనుకున్నట్టుగా మానేటువంటి బంగారం లేవు, కానీ యేసు నామమున లేచి నడువు అంటే వాడు నడిచాడు. ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? చప్పట్లు పెట్టి దగ్గరగా స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. చప్పట్లు. ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? దేవర్ ఆర్డినరీ పీపుల్, చాలా 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 ఆర్డినరీ సింపుల్ పీపుల్, కానీ ఒక స్వస్థత కలిగిందంటే కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. అలాంటి వారిని మనం ముందుకు ఇంకా కొంచెం వాళ్ళ కిందకి వెళ్తే మీరు ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మలో వారు ప్రార్థన చేస్తుంటే సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంటుంటే పేతురు చెరసాలలో ఉంటే దూత వెళ్ళి అద్భుతమైన కార్యం చేసి చెరసాల సంఖ్యల్లో చెప్పాలి, చెరసాల సంఖ్యల్లో తెగిపోయినాయి. కారణం తెలుసా? సంఘ ప్రార్థన, సంఘ అభిషేకం, పరిశుద్ధాత్మ అనుభవం. ఈరోజు యూటీసీసీ ఎన్జీ నుంచి మరొకసారి ప్రభు ఆశిస్తున్నది, ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే ఇలాంటి భారతమైన ప్రార్థన కలిగి ఉందా, పరిశుద్ధాత్మ అభిషేకం నింపుదల మనందరి మీద ఉందా, పొంగిపోయే అనుభవానికి ప్రతి ఒక్కరు రావాలి. సంఘంలో ఎవరు ప్రార్థన చేసినా, ఎవరు వాక్యం చెప్పినా, ఎవరు పాట పడినా ఒక విరుద్ధమైన మార్పును చోటు చేసుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడాలి. ఆయన కొరకు మనం సంసిద్ధులుగా ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా లేకపోతే ఇంకా మనం ఎక్కడో వెనుకకు వేస్తుంది. కాబట్టి ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ హెల్త్ చర్చ్ ఆర్ నెంబర్ 1 అపోస్టల్స్ టీచింగ్. బోధలో మనం ఎదగాలి. ఎప్పుడు బోధలో బోరుగా ఫీల్ అవ్వద్దు. బోధన ఇష్టపడండి. దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం, మనం శ్రద్ధించుకుందాం, ప్రభు కొరకు సిద్ధపడదాం. సహవాసం, షేరింగ్ విత్ క్రైస్ట్ ఆర్ ఇన్ సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. ఇంకా కొంతమంది పెద్ద మినిస్ట్రీలు అందరికీ సహకరించాం. 3వది బ్రేకింగ్ ద బ్రెడ్. బలలో పాల్గొన్నారు, దేవుని వాక్యం పంచాం, అనేక మందికి సహకరించాం. నెంబర్ 4 ప్రేయర్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ప్రార్థన చేద్దాం. ఇది మొదలుకొని ఐ వాంట్ యు టు ఇన్వాల్వ్ ఇన్ ది వర్షిప్, స్పిరిట్ ఫిల్డ్ గా వర్షిప్ చేయండి. ఏదో పాడాలని పాట కాదని, ఆరాధన చేయాలి కాబట్టి చేయడం కాదు, ఆత్మలో మునిగి తెలియాలి. మన మధ్యలో ఆయన ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి మనం ఆయన ఆహ్వానిద్దాం, ఆయన సన్నిధిలో ముందుకు వెళ్దాం. అలనాడు ఆది సంఘం ఏ విధంగా ఆయన ఎదుగుతా వెళ్దాం. అటువంటి కృప మన క్రియకు మనందరికీ మరి ఈ రోజున బాప్తిసం తీసుకున్న వారికి అనుగ్రహించిన దాకా ఆమె. తలవంచని కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రభానికి వందనాలు. మమ్మల్ని ఉద్దేశించి మాతో మాట్లాడాలని మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా సంఘానికి కావాల్సిన శాస్త్రీయ విషయాన్ని మాకు అందించారు. ఆది సంఘం ఏ విధంగా చేసిందో మమ్మల్ని ఆ విధంగా తయారు చేసి ఈ సన్నిధిలో భద్రపరచమని నడిపించాను. వేస్తున్నాము ప్రార్థన గురించి మాట్లాడుతున్నాను. ఈ సమయంలో ఈరోజు కొత్తగా బాప్తిసం పొందిన ప్రియులు గోపీనాథ్ ముందుకు వచ్చినట్లయితే సంఘం తరపున వాళ్ళు ఆహ్వానించాలని ఆశిస్తున్నాము. ఈ సమయంలో సోదరులు రమేష్ స్వామి గారు, తర్వాత శామ్యూల్ గారు, తర్వాత పట్టాభి అంకుల్, జేమ్స్ అంకుల్, విజయ్ సందర్భంగా రావాలండి. డేవిడ్ అంకుల్, డేవిడ్ చిగురుపాటి అంకుల్, అంకుల్ ముందుకు రండి. సంఘం తరఫున మనందరూ ఆహ్వానించిన తర్వాత దేవుడు చిరుపాటు ప్రార్థన చేస్తారు. మనందరూ కూడా మరి కొత్తగా ఈరోజు దేవుళ్ళకి వచ్చారు, వారిని మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంటుంది. సంఘం తరఫున మనం ఆహ్వానించిన అవసరం ఉంటుంది. అందరూ కూడా వారిని ఆహ్వానించండి. అందరూ కూడా షేక్ హ్యాండ్ తీసుకున్నట్టయితే అంకుల్
మన ప్రభుత్వం వేసిన మరొకసారి మేము శుభాలు తెలియజేస్తున్నా. ఈరోజు నూతనంగా ఆఫీస్ పొందుతున్నటువంటి పోతలంక గోపినాథ్ గారు, సిస్టర్ పోతలంక అజాన్ గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో యూటీసీసీ ఎన్జే సంఘంలోకి దేవుని సేవకునిగా నేను ఆహ్వానిస్తున్నాను. అందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టి వారిని ఇది మొదలుకొని వారు దేవుని కొరకు అద్భుతమైన సాక్షులుగా నిలబడుతూ కాక మీరు ఆలోచిద్దాం. ప్రార్థిస్తున్నాను. మహాప్రసిద్ధమైన తండ్రి, మీ విధులైన కృపగా మీకు ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని బహుగా ప్రేమించుతాను. మానవుడు ప్రేమిస్తాను. మాట్లాడుతున్నాను. శివం నామం చెప్తాను. ప్రగౌరవమైన చెప్తున్నాను. మీ దేహం నెలగొట్టుకోవడం ద్వారా ఈ ప్రయత్నం రక్షణ చెందించుకోవాలి. మాకు రక్షణ దేవాలను తెలుసుకుంటున్నాను. వచ్చిన దేవాలయానికి పర్వతంతో ఆరోహణమై అందుకు ఇవ్వాల్సిన కూర్చుని మాకు విజ్ఞాపన చేసిన దేవాలయం మీకు ఆరోగ్య సమాధానం చెప్పబడి ఆత్మ పంపిణీ దేవాలను తీసుకుంటున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి యొక్క శక్తి గురించి మీ వాక్యం గురించి పరిశుద్ధాత్మ మరొక పరిశుద్ధాత్మ వరుణులు మరొక నడిపిస్తారు. ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి గోపినాథ్ గారి గురించి ప్రారంభం చేస్తున్నాం. కానీ హైందవ కుటుంబం నుంచి వారిని పిలుస్తున్నారు. ఆయన మీ సువార్తకు విధేయత చూపించి కూడా వస్తుంది. బాప్టిస్ట్ కార్యక్రమంలో పాల్గొంటుంది. క్రీస్తు మరణంలో, క్రీస్తు పాతపెట్టబడ్డంలో, క్రీస్తు పునరుద్ధానంలో వారి పాల్గొవాల్సిన ఆయన వారిని వారి కుటుంబాన్ని యొక్క ప్రేమైన రాసాలుగా ప్రేమిస్తున్నాను. తండ్రి, మిమ్మల్ని ప్రేమించిన ప్రజలు ఘనమైన సాక్షులుగా ఎంతో వాడుతున్న తండ్రి, ఎంతో మంది ఆశీర్వాదకారులుగా రాసేటువంటి మీ ద్వారా ఎంతోమంది మీ యొక్క మానవులకు చేరినట్టుగా కుటుంబ సాక్షులుగా వారికి క్షేమంగా రాసిన జీవించండి. వారికి హృదయ వాంఛలన్నింటినీ నెరవేర్చిందండి. మంచి ఆరోగ్యం బాగుపడే చేయడండి. వారి అవసరాలన్నీ తీర్చింది. అన్నింటినీ ముఖ్యంగా తండ్రి మీ సేవలు ఘనంగా వాడుతుంది చెప్పి వారిని రక్షణ అనుభవం తీసుకువచ్చినందుకు ఈ బాప్తిస్మ కార్యక్రమం బట్టి మీకు హృదయపూర్వక వందనాలు చెల్లించవచ్చు. వారిని ఈ సంఘాన్ని, సంఘ ప్రజల్ని, సంఘ సభ్యులు వచ్చిన శరీరవాసులందరూ కూడా మీకు ప్రేమిస్తారు. ప్రేమించుకుని ప్రతి వాటి ప్రత్యేక చేసిన సుదీర్ఘంగా ప్రేమిస్తూ ఆయన హెచ్చరించిన విషయాలు మేము కొన్ని జాగ్రత్తలు గ్రహించేవాళ్ళగా చేయమని చెప్పి మీకు స్థుతులు స్తోత్రులు చెల్లించుకోవచ్చు. వేసి నా దగ్గర వచ్చిన దేవుని వందనాలు. అది చేయవలసిన వాళ్ళకి కూడా వందనాలు. ఈ విధంగా ఈ సమయంలో ఎన్నో సంవత్సరాల నుంచి నేను దేవుని తెలుసుకున్నాను. 10 ఏళ్ళలో వచ్చే దేవుడు నా జీవితంలో ఉన్నాడని. అయినప్పటికీ నేను బాప్తిజం అనుభవం అయితే పొందలేకపోయాను. మరి దేవుడు పాస్టర్ గారు కూడా మామూలు అబ్బాయి. అక్కడ నాకు ఎక్కడ పుట్టానో ఆ బయటకు అక్కడే పుట్టాను. దేవుడు అసలు ఆ కనెక్షన్ అనేది చూడండి ఎట్లా పెట్టారో. అది 10 years అప్పుడే నేను చర్చలో వెళ్ళడం జరిగింది. కానీ అప్పటి నుంచి అట్లా బైబిల్ నుంచి చదవడం, తెలుసుకోవడం దేవుని కానీ బాప్తిజం అనుభవం అయితే పొందలేదు. ముగ్గురు ఒక చోట నుంచి ఇలా
ప్లేస్లోంచే దేవుడు అది అరేంజ్ చేశారు. మరి దీనికోసం పాటుపడినటువంటి పెద్దలందరికీ కూడా వందనాలు. మరి చిగురుపడ్డంలో వేదాలని దయతోటి వచ్చినందుకు కూడా వందనాలు తెలుస్తున్నామండి. ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ మరి చేసినటువంటి హెల్ప్ఫుల్గా రాజకుమారి వాళ్ళందరూ అనేక మంది హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. మొత్తం సంఘాలందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. దేవుడికి వందనాలండి. థ్యాంక్ యూ. సమయంలో కృపరాత్రి భోజనంలో పాల్గొందామని ప్రారంభం చదువుకోవాలి. పాస్టర్ శ్రీ గారు మనం నడిపిస్తారు. ప్రశస్తమైనటువంటి వల్లరన్న కార్యక్రమం ఆహ్వానిస్తున్నాను. ఈరోజున ప్రప్రథమంగా పరిశుద్ధ మలలో ప్రవేశించబోతున్న సభని అజ్జాల్ గారిని లోకాలు గారిని ఆహ్వానించడం జరిగింది. చూస్తున్నా బైబిల్ గ్రంథం చదువుతున్నా ఒక 9 పత్రిక 13 నుంచి 37 వచ్చిన నేను మీకు అప్పగించిన దాని క్రమంలో నాకు విధిని ప్రభు యేసు తన అప్పగింపబడిన రాత్రి క్షమించి దాన్ని గురించి ఈ మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే చేయడం చెప్పి ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తంలో ఆయన కొత్తను మీరు దీనిలో తాగుతున్నా నన్ను జ్ఞాపకం చేసుకుంటే చేయడం చెప్పారు. మీరు ఈ రొట్టెని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించదు. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలో తాగునో వారు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధము. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవాడు అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో తాగలను. ప్రభు శరీరం వివేచింపక తిరిగి తాగువాడు తనకు శిక్షాను కలుగుతుంది కావాల్సిన. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్న చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనలో మనమే విమర్శించుకున్న తీర్పు పొందకూడదు. కాబట్టి ఎవరు అయోగ్యులుగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక పాత్రలను కావునో వారు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధం. ప్రభుత్వ ప్రియ దేవుని ఈ లాక్సప్ అనేది ప్రత్యేకతను సంతరించుకుంది. యేసుక్రీస్తు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ ప్రశస్తమైన పరిశుద్ధమైన కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. దేవుని సాధనగా చెప్పవలసిన విషయం, ఎవరైనా సరే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకుని మనసును సిద్ధపరిచి ఉంటే వారు ఈ యొక్క బలలో పాల్గొనడానికి దయచేసి గమనించండి. దేవుని సంపూర్ణ మనసు చెప్తున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకుని సిద్ధపడిన వారు ఈ బలలో పాల్గొనడానికి. కాబట్టి యేసు ప్రేమ యొక్క గొప్పతనాన్ని వ్యక్తికి తెచ్చుకున్నాం. ఈ ప్రపంచంలో ప్రేమ ఉన్న కాబట్టి యేసు యొక్క ప్రేమ గొప్పది. ఆయన ప్రేమను మనం ఎప్పుడు కూడా తలచుకుంటూ ఆయన కూడా సాక్ష్యం నిలబడదాం. ఇంకెవరైనా సరే ఎవరి మీద కోపం ఉంటే వారిని క్షమిద్దాం. ఇంక ఏదైనా సరే మీ మనసులో విరుద్ధమైన పనులు చేస్తుంటే ప్రభుని అడుగుతాం క్షమించండి. ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధం ప్రార్థించుకున్నాం. కలవచ్చు ప్రేమ కలిగిన మా తండ్రి, శక్తి కలిగిన మా యేసు, ఈ ప్రశస్తమైనటువంటి పాల్గొనవచ్చు మీ కుటుంబం మాత్రవచ్చు, ఈ సన్నిధి మాత్రవచ్చు, మనం కావచ్చు ఆశీర్వాదాన్ని మార్చు. యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసు తాపడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం,
జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయలేని శక్తులు ప్రభువుకు దేవుడు విడుదల మన మధ్యలో ఆయన శరీరం ఇవ్వబడినది. ఇది పరిశుద్ధమైన ప్రభుత్వం. ఆయన శరీరంలో పాల్గొనవలసిన ప్రార్థన పూర్వకంగా మన పవిత్ర మా పరశురాముని అడుగు మన మధ్యలో దేవుని పెట్టి దగ్గరికి వస్తారు బట్టి తీసుకుని అందరూ వస్తుంది. ప్రభువుకు దేవుని బిడ్డలారా, రొట్టె అందరికీ అందించబడినది. ఒకవేళ మీరు ఎవరికైనా ఈ రొట్టె అందించబడకపోతే మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. దేవుని బిడ్డలు దగ్గర ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం, కలుస్తున్నాము. మన జీవితాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తున్నాం. ప్రభువా, నీ శరీరం ప్రశస్తమైనది. ప్రభువా, నాకు చాలా వృద్ధుమదగినది. నీ తలకు ముందు కిరీటము కట్టబడింది. ఇది ఎవరి కోసం? కేవలం నా కోసమే కదా ప్రభువా. మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన ఆజ్ఞను బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటూ నీ శరీరంలో మేము పాలుభాగస్వం అవుతుంది కదా ప్రభువా. నీ పరిశుద్ధత మా అందరికీ ఇచ్చేది. నీ పవిత్రతలో మమ్మల్ని ముందుకు నడిపించు. సంఘానికి కావాల్సిన క్షమాపణ ఇచ్చు. మమ్మల్ని అందరూ మరొకసారి క్షమించు. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. అందరూ కలిసి ఒక్కసారిగా నోటిలో ప్రవేశిద్దాం. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తమైన కర్తను వలన మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నది చెప్పండి. మన ఎదుట ఉంచబడి పాత్రలోని రక్తము
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రశస్తమైనది, దారులుగా చిందించబడినది, కల్మషం లేదు, మచ్చలేనటువంటి రక్తం మన కొరకు చిందించబడింది. ఆయన జ్ఞాపకం చేసుకుంటారు, ఆయన రక్తంలో పాల్గొస్తూ అవుతారు. ప్రార్థన పూర్వక ప్రభావం క్షమించి రక్త ప్రోక్షణలో జరిగించి సంపూర్ణ సామర్థ్యాన్ని దయచేయండి. ప్రార్థన పూర్వక దేవుడి సాయం వేస్తున్నారు. ప్రభువును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రశస్తమైన రక్తము, అమూల్యమైన రక్తము అందరికీ అందించబడింది. ఇంకా ఎవరైనా సరే మీకు సిద్ధపడి మీకు అందించబడకపోతే మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మనం మీరు తీసుకురావడానికి సిద్ధంగా అందరికీ అందించబడినది ప్రార్థన చేస్తున్నాం. ప్రవేశించండి. ప్రభు నలుగురు ప్రభువా, మీ రక్త ప్రోక్షణ నాలో జరిగించండి. మా రక్తములు మీ రక్తాన్ని ప్రోక్షింపచేయండి, శుద్ధిని అనుగ్రహించండి, ప్రక్షాళన చేయండి. నీ వల్ల మమ్మల్ని మార్చు. మీ రక్తంలో శక్తి ఉంది, ఆ శక్తిని దయచేయండి అయ్యా. మీ రక్తంలో స్వస్థత ఉంది, ఆ స్వస్థతను దయచేయండి. మీ రక్తంలో విడుదల దయచేయండి.
నీ రక్తంలో విమోచనను దయచేయండి. నీ రక్తంలో ప్రభావాన్ని మాకు దయచేయండి. నీ రక్తంలో యథార్థతను మాకు దయచేయండి. నీతి అనుగ్రహించు. ప్రతి దినము నీ పోలికలో మమ్మల్ని మార్చు. ప్రశస్తమైన బిడ్డలుగా మార్చు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. అందరూ కలిసి ఒక్కసారి రక్తంలో ప్రవేశిద్దాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మిగిలిన ఈ శరీరము, ఈ యొక్క రక్తము ఇంకా అనేక ఆత్మలకు సూచనగా ఉంది. ఈరోజు నూతన ఆత్మలు గోపినాథ్ గారు జగత్తుకు సాక్షిపడ్డారు. ఇంకా బాప్తిస్మం తీసుకోకుండా వారి స్వార్థంగా జీవిస్తున్నటువంటి జీవితాలకు సాదృశ్యం ఉంది. దేవుని నామం తెలుసుకోకుండా హైందవ జీవితంలో ఉంటూ రకరకాల ఫైట్స్లో ఉంటున్న వారికి సాదృశ్యంగా ఉంది.